రవితేజ హీరోగా నటించిన విక్రమార్కుడు సినిమా దాదాపు అందరూ చూసి ఉంటారు. సినిమా చూడకపోయినా కామెడీ సీన్లు అయితే బాగా పాపులర్ అయ్యాయి కాబట్టి చూసే ఉంటారు. అందులో ఒక సీన్ ఉంటుంది. కొంతమంది పిల్లలంతా క్రికెట్ ఆడుతూ బంతిని అత్తిలి సత్తిలి అంటే రవితేజ ఉంటున్న ఇంట్లోని కొడితే వాళ్ళందరినీ లోపలికి తీసుకెళ్లి అందరి బట్టలు ఊడి తీసి పిల్లలవి బయటికి పంపిస్తాడు. దాంతో పిల్లలంతా వెళ్ళి వాళ్ళ అమ్మగారులందరినీ వెంట పెట్టుకొని వస్తారు. వాళ్ళతో పాటు ఒక మహిళకు సంబంధించిన భర్త కూడా వాళ్ళ వెంట వస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత రవితేజకు ఒక మహిళకు మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఆ సమయంలో ఓ మహిళ చెప్తుంది, నువ్వు మగాడివైతే నీకు దమ్ముంటే పిల్లలు కాదు నా మొగుడి బట్టలు ఉప్పురా అని అంటే నేను ఉప్పుతాను అంటాడు. అప్పుడు ఆమె భర్త ఏమంటారు, వాడు మగాడని నిరూపించుకోవడానికి నా బట్టలు ఉప్పడం ఏంటి అని చెప్పి అక్కడి నుండి పరిగెత్తిపోతాడు. సేమ్ ఇప్పుడు సత్యకుమార్ గారు కూడా అలాంటి సవాలే చేస్తూ ఉన్నారు. మెడికల్ కాలేజీలు తీసుకున్న వ్యక్తుల్ని అక్రమంగా కుంభకోణం జరిగింది, ఈ తీసుకున్న వ్యక్తుల్ని 2 నెలల్లో మేము జైల్లో పెడతాం అధికారంలోకి వచ్చిన తర్వాత అని అంటే, ఈ మొత్తం వ్యవహారానికి కర్త కర్మ క్రియ ఆలోచన అన్నీ చేసిన చంద్రబాబు నాయుడు గారు మీడియా ముందుకు రాలేదు. మంత్రి సత్యకుమార్ గారు వచ్చారు. నేనే వైద్య శాఖ మంత్రిని, నీకు దమ్ముంటే నన్ను లోపల పెట్టించు అని మాట్లాడారు. సరే అంతటితో ఆగారా అంటే, ఈ పీపీపీ విధానాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గారు, సుప్రీంకోర్టు జడ్జి, హైకోర్టు జడ్జిలు, నీతి ఆయోగ్ వీళ్ళందరూ కూడా సమర్థించారు. నీకు దమ్ముంటే వాళ్ళందరినీ కూడా లోపలేస్తావా, వెయ్యి చూద్దాం అంటూ మాట్లాడారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారి దగ్గర నుండి సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిల వరకు జగన్మోహన్ రెడ్డికి దమ్ముందో లేదో అని నిరూపించుకోవడానికి ఈ ఎపిసోడ్లో మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు అని అనుకోవాలి. ఎందుకంటే ఈ విధానాల్లో సుప్రీంకోర్టు జడ్జిలు కానీ, హైకోర్టు జడ్జిలు కానీ, ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ ఎవరు కూడా ఏపీలో ఉన్న ప్రభుత్వం నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలన్నీ తీసుకెళ్లి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టండి అనలేదు. ఒకవేళ నిజంగానే అదే విధానం కరెక్ట్ అని తెలిసి ఉంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో కేంద్ర ప్రభుత్వమే ప్రభుత్వం ఆధీనంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి అనుమతి ఇచ్చి ఉండేది కాదు కదా. ఈ ఆలోచన, ఈ స్కీమ్ అంతా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. కానీ సత్యకుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టారు కదా, దమ్ముంటే వైద్య శాఖ మంత్రిగా ఉన్న నన్ను అరెస్ట్ చేసి చూడు ఆ రోజు ఎలా ఉంటుందో అని చెప్తున్నారే కానీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి చూడు ఎలా ఉంటుందో అని కూడా అనడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి దమ్ముంటే నా జోలికి నా చూద్దాం, మీ నాన్న వల్లే కాలే, మీ డాడీ వల్లే కాలేదు అంటే ఇలా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. కానీ ఓ రోజు హఠాత్తుగా అరెస్ట్ చేసేసారు, 53 రోజులు జైల్లో పెట్టారు. ఇక అప్పటి నుండి దమ్ముంటే మమ్మల్ని టచ్ చేయండి అనే మాట చంద్రబాబు నాయుడు గారు వాడడం లేదు. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు మీడియా ముందుకు వచ్చి దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయి, నేను ఇస్తున్న మెడికల్ కాలేజీలను తీసుకున్న వ్యక్తుల జోలికి వెళ్ళడం కాదు, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయి అని అనడం లేదు. ఎందుకు అనడం లేదంటే ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో మాట్లాడలేకపోతున్నారు. సత్యకుమార్ గారు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయి చూద్దాం అని అంటున్నారు. నిజానికి సత్యకుమార్ గారు కూడా ఒక విషయం తెలుసు. సత్యకుమార్ ఇండివిజువల్ గా అయితే అంత చంద్రబాబు నాయుడు గారి కంటే పెద్ద పవర్ఫుల్ లీడర్ ఏం కాదు. కాకపోతే ఏంటి ఆయన ధైర్యం, మా వెనక మోడీ ఉన్నారు, మా వెనక ఒక పెద్ద జాతీయ పార్టీ బీజేపీ ఉంది కాబట్టి ఒక నేషనల్ పార్టీ, అధికారంలో ఉన్న నేషనల్ పార్టీలో నేనున్నాను కాబట్టి నా జోలికి జగన్మోహన్ రెడ్డి రారు, నన్ను ఏమి చేయరు అన్న ఒక ధైర్యం తప్పించి సత్యకుమార్ గారు స్వతహాగా తనలో ఉన్న ధైర్యాన్ని దమ్మును ఈ మీడియా సమావేశంలో చూపెట్టారనడానికి కూడా లేదు. నా వెనుక నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి నా జోలికి రారు, నేను వాళ్ళ మనిషిని కాబట్టి అన్న ఒక ధైర్యం తప్పించి ఇండివిజువల్ గా ఆయనకంటూ పెద్ద ధైర్యం కూడా ఉన్నట్టు కనిపించడం లేదు. ఈ మొత్తం వ్యవహారంలో బాగా నిశ్చితంగా గమనిస్తే వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణలో ఎవరి వైపు ఉన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ సమర్థించే వాళ్ళు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు ఉండవచ్చు. కానీ కామన్ పబ్లిక్ కి అంతా అర్థమైపోయింది, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించడం అన్నది ఒక పెద్ద స్కామే, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతూ ఉన్నారు. రేపు పొద్దున విద్యా సంస్థల్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే చేయరు అన్న గ్యారెంటీ ఏమి అన్న ఒక చర్చ పబ్లిక్ లోని బాగా వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఈ మెడికల్ కాలేజీని తీసుకున్న వ్యక్తుల్ని లోపలేస్తారు 2 నెలల్లోనే అని అంటున్నారంటే ఆయన విషయం అర్థమైంది, పబ్లిక్ ఇటువైపు ఉన్నారు, తమను ఈ పాలసీలో సమర్థిస్తున్నారనేది జగన్మోహన్ రెడ్డి క్లియర్ గా అర్థమైపోయింది. అందుకని ఆయన అంత ధైర్యంగా చెప్పగలుగుతూ ఉన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోలేక పబ్లిక్ ఏమనుకుంటున్నారు, అన్ని సర్వేలు చేస్తూ ఉంటారు కదా, ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అన్న దాని మీద ఒక సర్వే చేయమనండి. 80% పైగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సమర్థిస్తారేమో కొంతమంది, కానీ 80% మంది పబ్లిక్ దీన్ని వ్యతిరేకిస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు ప్రైవేట్ సెక్టార్లోనికి వైద్యం కూడా వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా దిగజారుతాయో పబ్లిక్ అర్థం చేసుకోగలుగుతున్నారు. ఇంత ఇది ఉన్నప్పుడు నీకు దమ్ముంటే మమ్మల్ని అరెస్ట్ చేయి, వైద్య శాఖ మంత్రిగా నేనే ఉన్నాను కాబట్టి నన్ను అరెస్ట్ చేసి చూడు, ఆ రోజు ఏం జరుగుతుందో చూద్దాం అని అంటున్నారే కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న ఒక జాతీయ పార్టీలో మాకు వెనక ఉంది కాబట్టి, ప్రధాని నరేంద్ర మోడీ గారి మనుషులం కాబట్టి మేము ఏం చేసినా మాకేమీ కాదు, మా జోలికి వస్తే దమ్ము ధైర్యం చూపెట్టుకోవాల్సి ఉంటుందని మాట్లాడుతున్నారే కానీ ఇందులో ఎలాంటి తప్పు చేయడం లేదు, ఎలాంటి స్కాము లేదు,
దర్యాప్తు చేసుకోండి కావాలంటే అని మాత్రం అనడం లేదు. సో మొత్తం మీద అయితే బాగా గమనిస్తే ఇలాంటి ఇబ్బందికరమైన అంశాలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలివిగా జనసేన పార్టీ మంత్రుల్ని, బీజేపీ మంత్రుల్ని ముందు పెడుతూ ఉన్నారు. ఇప్పుడు మెడికల్ కాలేజీల విషయంలో కూడా అరెస్టులు చేస్తామని జగన్మోహన్ రెడ్డి అనగానే చంద్రబాబు నాయుడు గారు మీడియా ముందుకు రాకుండా సత్యకుమార్ గారిని పంపించారు. అంటే ఏంటి, దీని వల్ల ఏకంగా బీజేపీకి, నరేంద్ర మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి మొత్తం అందరినీ దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి కూడా అంటగట్టేసి వాళ్ళని కూడా ఈ గేమ్ లోనికి లాగినట్టు చూపెట్టి ఈ మెడికల్ కాలేజీని తీసుకునేందుకు వచ్చే వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తులు ధైర్యంగా, చంద్రబాబు నాయుడు గారే కాదు మన వెనుక మోడీ గారు కూడా ఉన్నారు, బీజేపీ మంత్రి చెప్తున్నారు చూడండి, ఆ ధైర్యం ఇస్తున్నారన్న దాంతో వీళ్ళంతా ముందుకు రావాలి, మెడికల్ కాలేజీని పట్టుకెళ్ళాలి అన్న ఒక కాన్సెప్ట్ లో భాగంగానే సత్యకుమార్ గారిని దింపారు మీడియా ముందుకు ఈరోజు.